2.5 నెలల పసివాడు పుట్టిన తర్వాత కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. కొన్ని రోజుల కిందట ఒక్కసారిగా కదలలేని స్థితికి చేరాడు. వెంటనే తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అరుదైన కండరాల వ్యాధి బారిన పడినట్లు తేల్చారు. 6 నెలల్లోపు వైద్యం చేయకపోతే బాలుడి ప్రాణాలు దక్కవని చెప్పేశారు. ఆ వైద్యం ఖరీదు 16 కోట్ల రూపాయలని తెలియడంతో తల్లిదండ్రులు హతాశులయ్యారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తెలియని స్థితిలో పడ్డారు. విజయనగరానికి చెందిన వెంకటేష్, అనూష దంపతులు కుమారుడు కృష్ణ సమస్యను ఎమ్మెల్యే అదితి గజపతిరాజుకు చెప్పారు. ఆమె మంత్రి లోకేష్ కార్యాలయానికి లేఖ రాశారు. దానిపై వారు స్పందించారు. క్రౌడ్ ఫండింగ్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. మనసున్న ప్రతి ఒక్కరూ తోచినంత సాయం చేసి పసివాడిని కాపాడాలని కోరుతున్నారు. 2 నెలలు వాడికి SMA అనే ప్రాణాంతకమైన వ్యాధి ఉంది కాబట్టి వాడికి అయ్యే ఖర్చు 16 కోట్లు. ఫస్ట్ 1 మంత్ వరకు బాగానే ఉంది సార్. తర్వాత ఇలాగెత్తుకునేసరికి కాలు చేతులు కిందకి వేలాడిపోయి కదలడం అవి ఆగిపోయాయి అన్నమాట. ఆగిపోయిన వెంటనే హాస్పిటల్ తీసుకుని వెళ్తే ఈ డిసీజ్ ఉంది, దీనికి ఇంకేం మందేం లేదు అనేసి అని చెప్పారు. ఇంజెక్షన్ ఒకటే ఉంది, అది ఒకటే వేయాలి, లేకపోతే బాబు 1 ఇయర్లోగా చనిపోతాడు, మాకు తగ్గదని చెప్పారు. మా బాబు 1 మంత్ అయిన తర్వాత కాళ్ళు చేతులు ఎక్కువ కలపడం మానేశాడని నేను అనుమానం వచ్చి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు అడ్మిట్ చేసి ఒక 10 రోజులు అన్ని రకాల టెస్టులు చేసి లాస్ట్లో జెనెటిక్ టెస్ట్లో SMA type 1 అని నిర్ధారించారండి. కండరాలు అవి పనిచేయడం మానేస్తాయి, నెమ్మదిగా బాబు ఊపిరి కూడా ఆగిపోతుందని చెప్పారు. ప్రస్తుతం ఒక సప్లిమెంట్ డ్రగ్ రిస్డిప్లామ్ అని ఇస్తున్నాము. అది కాకుండా జీన్ థెరపీ చేయాలి, దాని ఖర్చు 16 కోట్ల పైనే ఉంటుందని చెప్పారు. బాబుకి 6 నెలలలోపు ఈ ఇంజెక్షన్ ఇవ్వగలిగితే బాబు సాధారణ స్థితికి వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఈ బాబు కృష్ణకి స్పైనల్ మసిల్ ఎట్రోఫీ అనే ఒక వ్యాధి అనేది ఉన్నది. రేర్ వ్యాధులు ఏదైతే ఉంటుందో వాటికి ఫండ్ రేజింగ్ కోసం ప్రత్యేకంగా లోకేష్ గారు పెట్టారు. అయితే మనం ఈ లెటర్ లోకేష్ గారికి పంపించిన వెంటనే వారు వెంటనే రెస్పాండ్ అయ్యి వెంటనే కూడా ఫండ్ రేజింగ్ అనేది మొదలు పెట్టారు. ఈ చైల్డ్ కృష్ణ, బేబీ కృష్ణని రక్షించటానికి మనం అన్ని విధాలుగా కూడా మనం ప్రయత్నాలు అనేది చేస్తా ఉన్నాము.